హాయ్ ఫ్రెండ్స్, ప్రభుత్వాలు మనకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సిబిఐకి కేసులు ఇవ్వడానికి వాళ్ళు నిరాకరించి వాళ్ళు ఆ రకంగా ఆల్రెడీ తీర్మానం చేస్తారు. మా స్టేట్లో సిబిఐకి స్థానం లేదు అని. ఓకే, కొంతమంది కొన్ని రాష్ట్రాలు అలో చేస్తున్నాయి. ఇక్కడ మనం ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఏదైనా ఒక సమస్య బలమైన క్లిష్ట సమస్య ఆర్ ఒక క్రైమ్ కేసును సిబిఐకి అప్పచెప్పాలన్నప్పుడు దానికి ఒక నిర్ణీత కాల పరిమితి లోపల మీరు అప్పచెప్పకుండా సంవత్సరాలు మీ పరిధిలో మీరు సాగదీసి దాని తర్వాత మీరు సిబిఐకి అప్పచెప్పేస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు అలాంటి చాలా కేసులు ఉన్నాయి. మనకి మన వివేకానంద రెడ్డి కేసు అలాగే ఉంది. అలాగే ఈ మన ఇబ్రహీంపట్నంలో ఒక ఫార్మా స్టూడెంట్ కేసు, ఇలాంటి బోల్డ్ కేసులు ఉన్నాయి. తర్వాత మరి వాళ్ళు చేయడానికి ఆల్రెడీ ఎవిడెన్సెస్ అన్నీ డెస్ట్రాయ్ జరిగిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఎవిడెన్సెస్ వాళ్ళు క్రియేట్ చేయలేదు కదా. ఉన్న ఎవిడెన్సెస్ వాళ్ళు వెలికి తీసి కేసును దాన్ని ఒక పద్ధతిలో మనకు కన్విక్షన్కి వెళ్ళే పద్ధతిలో ట్రై చేయగలరు. కానీ అంతా అయిపోయిన తర్వాత మీకు లాస్ట్ దింపుడు కల్లం ఆ పద్ధతిలో మీరు అప్పుడు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి సిబిఐకి ఇచ్చామంటే వాళ్ళు ఏం చేస్తారు? అందువల్ల వీళ్ళు దానివల్ల మళ్ళీ వాళ్ళు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు తీసుకుంటే చివరికి అందులో ఏముండదు. ఏదో మన పాతకాలంలో చెప్పినట్టుగా కథ కంచికి వెళ్తుంది. దయచేసి ఏదైనా కేసు ఫ్రెష్గా ఉన్నప్పుడే సిబిఐకి వెళ్ళే పద్ధతి వెళ్ళే ఆలోచన చేస్తే ప్రభుత్వాలు అప్పుడు కొంత న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం ప్రజలకు కలుగుతుంది.